ఈగల్ నెవర్ ఎట్ డెడ్ థింగ్స్. ఒక ఈగల్ చనిపోయిన జంతువులను ఎప్పుడూ తినదు. అది ఎల్లప్పుడూ తన కోసం తాజా ఎరనే చూసుకుంటుంది. మన గతం జరిగిపోయింది అని, గతంలో జరిగిన ప్రతి విషయం, ప్రతి సంఘటన అయిపోయింది అని ఈగల్ యొక్క ఈ మనస్తత్వం మనం నేర్చుకోవాలి. ప్రస్తుతం మన చేతిలో కేవలం ప్రజెంట్ మాత్రమే ఉంది. మీ యొక్క గతం ఎటువంటి ప్రదేశం అంటే మీరు పాత విషయాలను అందులో పాతిపెట్టుంచారు. మీరు మీ గతంలో చాలా చెడ్డ పని చేసి ఉండొచ్చు, లేదా చాలా మంచి పని చేసి ఉండొచ్చు. వీటి గురించి ఆలోచిస్తూ మీరు మీలో వివిధ భావోద్వేగాలను అభివృద్ధి చేస్తున్నారు. అది మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా తయారు చేస్తుంది. ఒకవేళ మీరు మాటికి గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్లో ఏ విధంగా బ్రతకగలుగుతారు? ప్రజెంట్లో మీరు మీ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలి. మీ యొక్క బెస్ట్ వెర్షన్ని తయారు చేసుకోవాలి. ఈ విషయాలపైనే మీ ఫోకస్ అంతా ఉండాలి. అంతేగాని బాధల గురించి పదే బాధపడుతూ ఉండకూడదు. గతం అనేది అయిపోయిన సంఘటన. దాని గురించి బాధపడుతూ ప్రజెంట్ను వృధా చేసుకోవద్దు. ఒకవేళ ఈగల్ తన ఎరను మిస్ చేసిందనుకోండి, అది కూర్చుని బాధపడుతూ ఉండదు. కొత్త ఎర కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మీరు కూడా ఒక ఈగల్లాగా మారండి. మీ గతాన్ని మర్చిపోండి. ప్రజెంట్లో జీవిస్తూ భవిష్యత్తును